దేవునికి స్తోత్రం. సమాధానకర్త, సమాధానానికి అధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 147వ కీర్తన 14వ వాక్యం. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డ, ఆకాశం నుండి యెహోవా ప్రజలను చూస్తూ ఉన్నాడు. శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించడానికి, ఆశీర్వదించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింప చేస్తే నీకు సమాధానం ఉంటుంది. ఈ లోకంలో నువ్వు కాంతికి, ఈ లోకంలో అలజడులకి, ఈ లోకంలో ఉన్న ఆనందానికి నువ్వు తిరుగుతూ ఉంటే నీకు అసమాధానం కలుగుతుంది. కాబట్టి సమాధాన పడాలి, యుద్ధంలో సమాధానం పడాలి. దూరస్తులకు, సమీపస్తులకు కూడా సమాధానంగా ఉండాలి. ఇరువురి మధ్యలో సమాధానంగా ఉండాలి. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ రాజు సమాధానకర్తకు ఆయన కారకుడు, ఆయన అధిపతి. ఆయన ఈ లోకంలో సమాధానాన్ని కలగజేయడు, నీకు పరలోకం నుంచి ఇచ్చే సమాధానాన్ని కలగజేస్తాడు. సత్యం, సమాధానం సమృద్ధిగా బయలుదేరుతుంది. ఆ సత్యమే దేవాతి దేవుడు. ఆయన ఉన్నత స్థలముల్లో ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలముల్లో నుంచి నీకు సమాధానం కలగజేస్తూ ఉన్నాడు. ఆయనయే సమాధానకర్త అయి ఉన్నాడు. కాబట్టి ఈ సమాధానం నీలో ఉండాలంటే ఏక మనసు గల వారై సమాధానంగా ఉండండి. పొరుగు వారితో సమాధానంగా మాట్లాడు. కీడు చేయటం మాను, మేలు చేయటం మొదలుపెట్టు. సమాధానం నాకు కావాలని దాని వెనకాల పరుగుపెత్తాలంటే మనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరిహద్దుల్లో సమాధానం కావాలి కదా, నీ కుటుంబంలో కావాలి కదా, భార్యాభర్తల మధ్యలో కావాలి, అన్నతమ్ముల మధ్యలో కావాలి, స్నేహితుల మధ్యలో కావాలి, గ్రామాల్లో కావాలి, సహవాసంలో కావాలి, సంఘాల్లో కావాలి. అయితే ఆయన అంటున్నాడు, నీతి వలన సమాధానం కలుగుతుంది. సమాధానం కొరకు మనం కనిపెట్టుకోవాలి. నిజముగా సమాధానం స్థిరపరచబడి మన హృదయాల్లో సమస్త ఆనందముతో, సమస్త సమాధానంతో ఆయన నింపి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.